నేనేదో విశ్వాసం ఉంచానంటే ఉంచానని కాదు, నేను ఏది చేసినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది, అన్యాయం ఉండదు అని నమ్ముటయే భక్తుని బాధ్యత. అది నిజ విశ్వాసానికి నిరూపణ. దేవుడు ఏ రిజల్ట్ ఇచ్చినా, దేవుడు ఏ కార్యం చేసినా, నీ లైఫ్లో కావచ్చు, నా లైఫ్లో కావచ్చు, మన అందరి బ్రతుకుల్లో అది మేలుగా కనపడుతున్నా, కీడుగా కనపడుతున్నా, సుఖంగా కనపడుతున్నా, కష్టంగా కనపడుతున్నా, అన్నిటి వెనక ఆయన బృహత్తర ప్రణాళిక ఉంది, ఆయన ఉద్దేశం ఉంది, ఆయన ఆలోచన ఉంది. ఆయన పిచ్చోడు కాదనే సంగతి నీకు అర్థం కావాలి. విశ్వాసం ఉంచావా? మరి దేని మీద విశ్వాసం ఉంచాలో దేవుడు ఏబుకు నేర్పుతున్నాడు. దేని మీద తెలుసా? నేను జ్ఞానవంతుడనని నీవు విశ్వసించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏవంతుడు? జ్ఞానవంతుడు. దేవుని జ్ఞానం మన జ్ఞానానికి మించింది. అది ఎట్లా అంటే, దేవుని దగ్గర వెరితనం ఏదన్నా ఉంటే ఆ వెరితనం కూడా మన జ్ఞానానికి మించినదంట. కాబట్టి ఆ మహాజ్ఞానియగు దేవుడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన మన జీవితాల్లోనికి అనుమతించేటువంటి ప్రతి పరిస్థితి వెనక ఒక ప్రణాళిక, ఒక ఆలోచన, ఒక ఉద్దేశం, ఒక ఏర్పాటు ఉంటుంది. అనవసరంగా నిన్ను బాధల్లోకి నెట్టేసి, శ్రమల్లో నెట్టేసి, సరదాగా టైంపాస్ చేసి ఏదో ఆనందపడేదానికి ఆయన పిచ్చోడా? ఏమన్నా సైకోనా? ఏమమ్మా అప్పుడప్పుడు డైలాగులు వదులుతుంటావుగా, ఏమో దేవుడు కూడా పగబట్టినట్టున్నాడు నా మీద, అందరూ బాగానే ఉందా, నాకేందో ఈ దరిద్రం అర్థం కావట్లే, అసలు నేనేదో ఒక దారి అయ్యేటట్లు లేదు అసలు నా బతుకు అని ఒక్కోసారి సణుగుడు బయలుదేరిద్ది కొంతమంది జీవితంలో. సణుగుడు. ఇప్పుడు దేవుని సమాధానం ఏంటంటే, అంత మాత్రం అర్థమైంది నీకు నా గురించి. దేవుడు మహాజ్ఞాని. దేవుడు పిచ్చి పనులు చేయడు, పిచ్చి ఆలోచనలు చేయడు. అవి ఏవైనా సరే వాటన్నిటి వెనక దేవుని అద్భుతమైనటువంటి ఆలోచన, ప్రణాళిక, ఉద్దేశం, మన మేలు ఉంటుంది అనేది ఎవరైతే హృదయంలో విశ్వసిస్తారో వారు ధన్యులు, వారు భక్తిపరులు. అర్థమైందా? ఎవరు భక్తిపరులు? ఎవరు దేవునికి ఇష్టలు? విశ్వాసము గలవారు ఇష్టలు. విశ్వాసం అంటే దేని మీద విశ్వాసం? నా దేవుడు జ్ఞానవంతుడని ఆయన జ్ఞానం మీద విశ్వాసం ఉంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన జ్ఞానవంతుడనే విశ్వాసం నీకుంటే ఇంకా నీకు ఒత్తిడి ఉంటుందా? టెన్షన్ ఉంటుందా? జుట్టు బీక్కోవటం ఉంటుందా? నిద్ర గాయటం ఉంటుందా? కూడు మానుకోవటం ఉంటుందా? ఎన్నన్నా రాని, ఏమన్నా జరగని, నా తండ్రికి సమస్తము తెలుసు. ఆయనకు తెలియకుండా నా లైఫ్లో ఏది జరగట్లేదు. నేను నా దేవుడు జ్ఞానవంతుడని నమ్ముతున్నాను. మా నాన్న జ్ఞానవంతుడు గనుక నేను ఆయన జ్ఞానమునందు విశ్వాసం ఉంచాను కాబట్టి నేను టెన్షన్ పడను. ఇంకొకటి కూడా నాకు తెలుసు, జ్ఞానవంతుడైన నా తండ్రి నాకు దేవుని వాక్యంలో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, దేనిని గూర్చియో చింతపడొద్దని చెప్పాడు. నేను నీ గురించి శ్రద్ధ నిలుపున్నాను గనుక నీ చింత యావత్తు నా మీద వేయమని నా దేవుడు మాట్లాడాడు గనుక నేను మెంటల్ ప్రెజర్ పెట్టుకోను అని నువ్వు ఫిక్స్ అవుతావు. నిజంగా దేవుడు జ్ఞానవంతుడు అని నువ్వు నమ్మితే. ప్రైజ్ ది లార్డ్. ఏమని నమ్మితే? జ్ఞానవంతుడని నువ్వు నమ్మితే. ఆనుకుంటావు ఆయన ఏవైనా చేయని, అవి పిచ్చి పనులాగా నీకు అనిపించినా సరే నువ్వు వాటిని తృణీకరించవు, స్వాగతిస్తావు. వాటన్నిటిని బట్టి నీకు స్తోత్రం ప్రభువా అని చెప్పగలుగుతావు. ఇక సణుగుడు ఉండదు, గొణుగుడు ఉండదు. ఒకవేళ ఇంట్లో ఈ మిగతా సభ్యులు ఎవరైనా అర్థం కానోళ్ళు ఏదన్నా సణిగినా గొణిగినా నీ డైలాగ్ ఎలా ఉంటుందో తెలుసా? నోరు మూయండి, ఇది దేవుడు అనుమతించకుండా మనకు వచ్చిందా? ఏది వచ్చినా సరే దేవునికి తెలియకుండా ఏది రాలేదు గనక ఆయనకు తెలిసి రప్పించాడంటే ఇది కీడులా కనపడుతుంది, కానీ దీని వెనక మనకేదో మేలు దాచబడి ఉంది అని పలకటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ఫ్యామిలీకి నేను అదే చెప్పుకుంటా వచ్చేవాడిని. ఫస్ట్ నుంచి నేను విశ్వాసంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో పెను తుఫాన్లు వచ్చినాయి, కానీ వచ్చిన ప్రతిసారి కూడా నేను నాతో ఉన్న వాళ్ళకి, నా కుటుంబ సభ్యులకి, నాతో పాటు నడిచే తమ్ముళ్ళకి నేను చెప్పే మాట ఏంటంటే, ఇన్ని ఒత్తిళ్ళు మనకు వచ్చినా, ఇంత శోధన మనకు వచ్చింది, ఇంత పరీక్ష మనకు వచ్చింది అంటే దేవునికి తెలియకుండా అయితే రాలేదు కదా. దేవుడు తెలిసి దీన్ని అనుమతించాడంటే దీని వెనక గొప్ప కార్యాలేవో దేవుడు దాచి ఉంచాడు, చేయబోతున్నాడు. వాటిని ఖచ్చితంగా మనం పొందుకుంటాం. ఎందుకంటే మన తండ్రి పిచ్చోడు కాదు, జ్ఞానవంతుడు. దేవుడు అంటే అర్థం కానోడు, అయోమయం అనుకున్నోళ్ళు ఉన్నారు.
నిర్గుణం నిరాకారం నిరామయం దేవం అన్నాడు ఒక ఆయన. ఏంటి? నిర్గుణం నిరాకారం నిరామయం దేవం అని అంటే చెప్తా. నిర్గుణం అంటే నిర్గుణం అంటే గుణాలు లేనోడు. అర్థమైందా? ఆయనకి మంచి గుణాలు చెడ్డ గుణాలు అనేది ఏ గుణాలు లేవంట. నిరాకారం అంటే అసలు ఆకారమే లేనోడు. నిరామయం దేవం అర్థం కాడు, మనకు అర్థం కాడు. ఒకటి, ఆయనకి ఆకారం లేదు. రెండు, గుణములు లేవు. మూడవది, మనకు అర్థం కాడు. ఈ మూడు లేనివాడిని ఏమంటాం మనం? ఏమండి, నిజంగానే దేవుడు అలా ఉన్నాడా? దేవుడు నిర్గుణుడు కాదు, సుగుణాల సంపన్నుడు. ఆయన సగుణుడు, సుగుణుడు. ఆయన సుగుణాల సంపన్నుడు కాబట్టే నిన్ను నన్ను కూడా సుగుణాల్లో బతకమని చెప్తున్నాడు, దుర్గుణాలు వదిలిపెట్టమని చెప్తున్నాడు. ఓకే. రెండవది నిరాకారం. ఆయనకు అసలు ఆకారమే లేదంటే ఆకారము లేనోడు మనకు ఆకారం ఎలా ఇచ్చాడు? ఆదికాండం 1:27 చెప్తుంది, 26, 27, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించెను. ఆయనకి స్వరూపం లేకపోతే, ఆయనకు ఆకారం లేకపోతే నీకు నాకు ఆకారం ఎలా ఇస్తాడు? అంటే కొంతమంది అలా నమ్మారన్నమాట, దేవుడికి ఆకారం లేదు అని. కానీ దేవుడు సాకారుడు, ఆయనకు ఒక ఆకారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవది నిరామయం దేవం. దేవుడు అర్థం కాడంటే పిచ్చోడి చేతితో రాయలాగా ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. ఒకసారి ఒక మేధావిని అడిగాను, సింపుల్గా చెప్పేశాడు, దేవుడు అంటే ఏం లేదు సార్, సినిమా డైరెక్టర్లు అంటాడు. ఏందట? సినిమా డైరెక్టర్లు అందరిని ఆయనే పెడతాడండి. విలన్ ఆయనే పెడతాడు, హీరోని ఆయనే పెడతాడు, కమెడియన్ ఆయనే పెడతాడు. మూవీ మొత్తంలో సెంటిమెంటు, కామెడీ, ట్రాజడీ, ఫైటు అంతా పెట్టుకొని మూవీ తీసి వదిలేసినట్టు దేవుడు ఇక్కడంతా అదే సినిమా కథనే నడుపుతున్నాడు, ఒక డైరెక్టర్ లాగా, ఒక దర్శకుడిలాగా అని చెప్పాడు. ఆయనకు అట్ట అర్థమైంది దేవుడు అంటే. అప్పుడు విలన్ని దేవుడే పెట్టి హీరోని దేవుడే పెడితే ఇద్దరిని పెట్టినప్పుడు ఇక విలన్ చెడ్డోడు కాదు, విలన్ని పెట్టిన దేవుడు చెడ్డ, విలన్ని పెట్టినటువంటి దర్శకుడు చెడ్డోడు అవుతాడు. అలాగా దేవుడు చెడ్డోడు అవుతాడు. అంటే ఈ మనిషి అభిప్రాయం ఏంటంటే సైతాన్ అనేవాడిని దేవుడే పెట్టాడు, వాడు చేత పీడించబడే వ్యక్తుల్ని కూడా దేవుడే పెట్టాడు. అంతా దేవుడేనండి, ఏం లేదు, మనదేం లేదండి, అంతా ఆయనే. ఆయన ఏం చేస్తాడో, ఆయన ఎందుకు చేస్తాడో మనకు అర్థం కాదండి అన్నాడు. ఓకే, నీకు అర్థం కాకపోతే అర్థం కాకపోని, మాకు దేవుని వాక్యం చదివినప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు అయోమయుడు కాదు, గందరగోళం కాదు, మహాజ్ఞాని. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. దేవునికి మహిమ. మీరేమంటారండి? అనంత జ్ఞాని కాదా? విచిత్రం ఏంటంటే అనంత జ్ఞాని అయిన వాడు నీకు నాకు తండ్రి అయి ఉన్నాడు. ఇది విశ్వాసం. ఇది విశ్వాసమే కదా, వాస్తవం కూడా. నిన్ను నన్ను ఉనికిలోనికి తెచ్చిన వాడు ఆయన. ఏది మళ్ళీ పాడండి అందరూ కలిసి ఒకసారి. అదేం పట్టించుకోకండి. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు, నా జీవిత చుక్కాని నీవే. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి, స్తోత్రం. ఇప్పుడు చెప్పు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అంటే ఎందుకు ఉంచట్లా? ఉంచుతున్నాను. ఏ విభాగాల్లో విశ్వాసం ఉంచుతున్నా? పాయింట్ నెంబర్ 1, నీ దేవుడు మహాజ్ఞాని అని నీ వెరుగుదువా? మీ నాయన పిచ్చోడు అనుకుంటున్నావా? పిచ్చి పనులు చేసేవాడు అనుకుంటున్నావా? కాదు కాదు కాదు, ఆయన మహాజ్ఞాని.
చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి, కానీ టైం చాలదు. కాబట్టి నేను సింపుల్గా ముగించేస్తాను. ఈ విషయాలు విలువైనవి, మీ అందరి హృదయాల్లో భద్రం చేసుకోవాల్సినటువంటి సంగతులు. మొట్టమొదటిది చెప్పాను, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచకుండా దేవుని శక్తి మన మీద పని చేయదు. దేవుని నడిపింపు మనకి దొరకదు. దేవుని ఏవి పొందాలన్నా మనందరికీ అత్యవసరమైంది. ఆఖరికి దేవుని ఇష్టము మన మీదికి రావాలన్నా కూడా విశ్వాసమే అవసరం మనకి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. ఈ విశ్వాసం దేని మీద ఉంచాలి అనే దానికి చెప్తున్నా. మొట్టమొదటిది ఆయన జ్ఞానం మీద విశ్వాసం ఉంచాలి. దేవుడు పిచ్చి పనులు చేయడు. పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. కుక్కిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు. కొలపాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు, కొలపాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. జగతి పునాదులు వేయబడక ముందే, భూమి ఆకాశము చేయబడక ముందే, ఉన్న దేవుడు సంబూతుడు. దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. బ్యాలెన్స్ ఉండాలి రే. ఆడొచ్చాగా వాడు గుర్రాలతో టచ్ కంటే ఏం చూస్తా. మహాజ్ఞానియగు దేవుడు మన విషయంలోనే కాదు, ಎಲ್ಲ మానవుల విషయంలో దృష్టి నిలిపాడు, శ్రద్ధ నిలిపాడు. ఎంత జ్ఞానవంతుడంటే వినండి. అందరూ మహానుభావులు వాళ్ళు వచ్చిపోయిన తర్వాత వాళ్ళ కథ రాస్తారు. ఏం వాళ్ళు ఉన్నారా? మళ్ళీ భయపడిపోయారేమో. స్తోత్రం చెప్పడం మీరు. ఆ మహాజ్ఞానియగు దేవుడు ಎಲ್ಲ మానవులను ఏకదృష్టితో చూశాడు, ప్రేమించాడు. భూమి మీద మహానుభావులు వచ్చిపోయిన తర్వాత వాళ్ళ చరిత్రలు రాస్తారు. కానీ మన దేవుని గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన భూమి మీదికి కన్యమరియ గర్భాన పుట్టక మునిపే తనను గూర్చి, తను వచ్చే కార్యాన్ని గూర్చి, తను చేసే త్యాగాన్ని గూర్చి, సిలువ యాగాన్ని గూర్చి, తిరిగి లేచేదాన్ని గురించి, అధిపతి అయ్యేదాన్ని గురించి సకల సంగతులు తన పరిశుద్ధ గ్రంథం అందే కాదు ఇతర గ్రంథాలలో కూడా ఉండేటట్టు చేశాడు. కోభవానితి తం ప్రాహ శోవాచముదాన్వితం ఏష పుత్రం చ మాం విద్ధి కుమారీ గర్భసంభవం మ్లేశ్చ ధర్మస్య వక్తారం మసేహుహం సమాగతాః అహం ఏషా మసీహ నామ అహం ఏషా మసీహ శాలివాహనుడు తెలిపిన దైవసుతుడు ఇతడు, పురుష సూక్తమే తెలిపిన యజ్ఞ పురుషుడితడు. శాలివాహనుడు తెలిపిన దైవసుతుడు ఇతడు, పురుష సూక్తమే తెలిపిన యజ్ఞ పురుషుడితడు. ఆది ఋషులు ప్రవచించిన పరమాత్ముడే ఇతడు, ఆది ఋషులు ప్రవచించిన పరమాత్ముడే ఇతడు. కన్యయందు జన్మించిన యేసునామధారి ఇతడు,
కన్యయందు జన్మించిన యేసునామదారితడు జగతి పునాదులు వేయబడక ముందే ఆకాశము చేయబడక ముందే ఉన్న దేవుడు ఆది సంబుధుడు ఉన్న దేవుడు ఆది సంబుధుడు. ఈ పాట ఎందుకు పాడానంటే ఒక కారణం, అసలు ఎంత జ్ఞాని అనే దానికి చెప్తున్నాను నేను. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు సమాధానం దేవులాడుకునే బతుకులు మనయి, స్తోత్రం. సమస్య రాకముందే దానికి సమాధానం దేవులాడి తర్వాత ఆ పరిస్థితులు రప్పించేవాడు దేవుడు. సమస్య వచ్చినప్పుడు కరెంటు వైరు పట్టుకుంటే ఈ రేంజ్లో కొట్టిద్ది అని అర్థమైతే ఇంకోసారి దాని జోలికి పోం. దాని జోలికి పోకుండా ఒక్క రౌండ్ అన్న టచ్ కావాలి. టచ్ అయిందనుకో, వామ్మ ఏంది అమ్మో ఏం చచ్చిపోయేవాడిని అన్యాయంగా, అమ్మ వాడిని వైర్ ఆడ కనపడితే స్తోత్రం అనుకుంటే తిరుగుతాడు. అంటే సమస్య వచ్చినాక సమాధానం వెతుక్కోవటం మానవుడి నైజం. సమస్య రాకముందే దానికి పరిష్కారాన్ని ముందే సిద్ధపరిచి లైన్లోకి దించడం దేవుని నైజం.